విదురుడు, విధురుడు అనే పదాల గురించి తెలుసుకుందాం. విదురుడు అన్నది మహాభారతంలో ఒక పాత్ర. ఆయన ధృతరాష్ట్రుడు, పాండురాజులకు సవతి తమ్ముడు. అతను యమధర్మరాజు మాండవ మహర్షి ఇచ్చిన శాపం వల్ల విదురుడుగా మానవునిగా జన్మించాడని ఒక కథనం ఉంది. కానీ ఇతని జన్మ గురించి కొంచెం తర్కించుకుంటే, ఆనాటి భారత రచనా కాలంలో క్షేత్ర సంతానం అమల్లో ఉండింది. క్షేత్ర సంతానం అంటే తండ్రులతో సంబంధం లేకుండా ఏ తల్లికి జన్మిస్తే ఆ తల్లి వంశము పదవులే తన సంతానానికి వస్తాయి. ఆ నియమం ప్రకారంగానే వ్యాస మహర్షికి అంబాలిక అన్న రాణులకు పుట్టిన పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు వరుసగా. వాళ్ళు రాచరికానికి వారసులయ్యారు, తర్వాత రాజులు కూడా అయ్యారు. అయితే అదే వ్యాస మహర్షికి దాసికి జన్మించిన వాడు విదురుడు. దాసి కాబట్టి ఆ దాసికి జన్మించిన విదురుడికి రాచరిక వారసత్వం రాలేదు. అతను మంత్రిగా మాత్రమే కాగలిగారు. ఇంకొక విషయం ఏమంటే, ఆ రచనా కాలంలో ఆ భారతాన్ని అన్న వ్యాసుడు అనే వ్యక్తికి జన్యుశాస్త్ర పరిజ్ఞానం లేదు. అందువల్ల అంబ అనే ఆమె వ్యాసునితో లైంగిక చర్యలో కళ్ళు మూసుకోవడం వల్ల కళ్ళు లేని ధృతరాష్ట్రుడు పుట్టాడని, ఆ సందర్భంలో వణకడం వల్ల పాండురాజు పాండురోగంతో పుట్టాడని రాశారు. అలాగే దాసి చాలా ధైర్యంగా ఆ చర్యలో పాల్గొనడం వల్ల చాలా ధైర్యవంతుడు, విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు, తెలివితేటలు గల విదురుడు పుట్టాడని ఆ మహాభారత వ్యాసకర్త రాశారు. సరే, ఈ విదురుడు అక్కడ ఇంకొక సామాజిక నీతిని కూడా మనం గమనించాలి. రాజులకు ఉన్న మాట పలుకుబడి ఎంత అజ్ఞానంగా, మూర్ఖంగా, సామాజిక ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నా అమలుకు నోచుకుండేది రాజుల మాట. దాసీ జనాల మాట అంటే సామాజికంగా కొంచెం తక్కువ స్థాయి కలిగిన వ్యక్తుల మాటను ఎవరు పాటించేవాళ్ళు కాదు, పాలించేవాళ్ళు కాదు. అందుకే విదురుడు యుద్ధానికి వ్యతిరేకంగా ఎన్ని మాటలు చెప్పినా, ధర్మానికి అనుకూలంగా, కౌరవులకు వ్యతిరేకంగా, పాండవులకు అనుకూలంగా ఎన్ని నీతి వాక్యాలు పలికినా ఆయన మాటలను, ఆయన నీతి వాక్యాలను ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు పాలించలేదు. అందువలనే మహాభారత యుద్ధం జరిగిన కారణాలలో ఇది కూడా ఒకటి. ఇక రెండవ పదం మనం విధురుడు అనే పదానికి వస్తే, భర్తను కోల్పోయిన, పెళ్ళి చేసుకొని స్త్రీలను చాలా పదాలు ఉన్నాయి తెలుగులో. వాటిల్లో కొంచెము కఠినంగా, చాలా దుర్మార్గంగా అనిపించే ముండమోపి దగ్గర నుండి వితంతువు, విధవ అనే పదాల దాకా. విధవ అనే పదానికి వ్యతిరేక పదం విధురుడు. భార్యను కోల్పోయి పెళ్ళి చేసుకొని మగవాడిని వివరించడానికి ఒకే ఒక్క పదం విధురుడు అనే పదం ఉంది. ఇది విధురుడు, విధురుడు పదాల వివరణ.